నమస్కారం నా పేరు ప్రసాద్. మనం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవి సోనీ WH-1000XM4 నిన్న ఇండియాలో లాంచ్ చేసింది. వీటిని సోనీ ప్రైస్ వచ్చేసరికి 29,990 రూపాయలు పెట్టారు. ఇవి చాలా ప్రీమియం హెడ్ ఫోన్స్ అని చెప్పొచ్చు. వీటిని నేను ఒక 4 డేస్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను. వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఇంతకుముందు మనం Mark 3 కూడా రివ్యూ చేసాం. దాంతో కంపేర్ చేసి దీనిలో మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని యాడ్ చేశారు. అండ్ సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇంప్రూవ్ చేశారు. సో ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని బాక్స్ చూసుకుంటే మాత్రం బాక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ దీని మీద చూస్తే సోనీ WH-1000XM4 అని రాస్తుంది. అండ్ వైర్లెస్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. 360 రియాలిటీ ఆడియో అని కనిపిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ అండ్ అలెక్సా బిల్టిన్తో వస్తుంది. 30 hours బ్యాటరీ లైఫ్తో వస్తుంది అని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు దీనిలో కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. దీనిలో మీకు NFC ఉంటుంది, LDAC ఉంటుంది, DSE ఉంటుంది. అండ్ DSE, LDAC వీటి గురించి నేను వీడియోలో మాట్లాడతాను. ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేస్తే మాత్రం బాక్స్ లోపల ఫస్ట్ మనకి కొన్ని స్టెప్స్ కనిపిస్తున్నాయి దీన్ని ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి. దీని లోపల ఇంకా మనకి పెద్ద క్యారింగ్ కేస్ అయితే ఒకటి కనిపిస్తుంది. దాని కింద మనకి ఒక కార్డ్ కనిపిస్తుంది. ఇది 360 రియాలిటీ ఆడియో మ్యూజిక్ సర్వీస్ ఫ్రీ ట్రయల్. దీని యూస్ చేసి వీళ్ళు కోడ్ అయితే ఇస్తారు. దీంతో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే మీరు 360 ఆడియో ఒక 90 days వరకు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మీకు $25 అయితే పర్ మంత్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా మనకి బాక్స్ లో కొన్ని పేపర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా మెయిన్ బాక్స్ చూసుకుని మెయిన్ కేస్ ఓపెన్ చేస్తే కేస్ ఇది క్యారింగ్ కేస్. దీన్ని మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అక్కడికి ట్రావెల్ చేసేటప్పుడు. అండ్ ఈ కేస్ లోపల చూసుకుంటే మీకు హెడ్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. హెడ్ ఫోన్స్ తో పాటు ఒక ఆక్స్ కేబుల్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వైడ్ కనెక్షన్ ద్వారా 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటే మీ ఫోన్లో వైడ్ కనెక్షన్ ద్వారా మీరు మ్యూజిక్ వినాలనుకుని వినొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఎయిర్లైన్ అడాప్టర్ కూడా ఉంటుంది. ఎయిర్లైన్ అడాప్టర్ మీరు ఏరోప్లాన్స్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీరు యాక్సెస్ చేయడానికి మీకు ఈ అడాప్టర్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా మీకు బాక్స్లో ఒక Type-C కేబుల్ కూడా కనిపిస్తుంది. దీని యూస్ చేసి మీరు దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టాలి. మనం హెడ్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ఫోన్స్ అయితే బిల్డ్ క్వాలిటీ మీకు చాలా బాగుంది. చేతిలో పట్టుకోవాలి మీకు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫినిషింగ్ అయితే మనకి రబ్బర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మనకి చాలా సాఫ్ట్ ఫీలింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మనం బటన్స్ అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ మీకు 2 బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పవర్ బటన్, ఇంకోటి వచ్చేసరికి కస్టమ్ బటన్. కస్టమ్ బటన్ మనం కస్టమైజ్ చేసుకో తర్వాత దాని గురించి మాట్లాడతాను. పవర్ బటన్ యూస్ చేసి మనం దీన్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ వాటి కింద మనకు ఒక 3.5 పోర్ట్ అయితే కనిపిస్తుంది. దీని నుంచి మనం ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసి మీరు వైడ్ కనెక్షన్ ద్వారా మీరు వినాలనుకుంటే సాంగ్స్ వినొచ్చు. రైట్ సైడ్ చూసుకుని మనకి Type-C పోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ మొత్తం చూస్తే మీకు చాలా మైక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. టాప్ లో కానీ సైడ్స్ కానీ మీకు చాలా మైక్స్ కనిపిస్తున్నాయి. ఇది మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అండ్ నేను చాలా కాల్స్ కూడా మాట్లాడాను. కాల్స్ కూడా మనకి చాలా క్లియర్ గా వినిపిస్తుంది. అవతల పర్సన్ కూడా మనం మాట్లాడే చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. QN1 చిప్ అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం దీనిలో ఏమేమి ఫీచర్స్ మనకి 1000X Mark 3 తో కంపేర్ చేస్తే Mark 4 లో చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది. స్పీక్ టు చాట్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది మన వాయిస్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి సాంగ్ను ఆపేస్తుంది, సాంగ్ పాస్ చేసేస్తుంది. బయట మనకి ఎన్విరాన్మెంటల్ సౌండ్స్ ఏదైతే ఉంటాయో వాటిని మన చెవుల్లోకి అయితే పంపిస్తుంది. సో ఇది చాలా మంచి ఫీచర్. ఒకవేళ మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆ ఫీచర్ కూడా ఉంది. 1000X Mark 3 లో మనం రైట్ ఇయర్ బడ్ మీద, రైట్ ఇయర్ కప్ మీద ఇట్లా చేయబెడితే వాల్యూమ్ అయితే డౌన్ అయిపోతుంది. అవతల బయట వాళ్ళు మాట్లాడేది మనకి వినిపిస్తుంది. ఆ ఫీచర్ దీనిలో కూడా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా దీనికి ఇంకోటి ఏమి యాడ్ చేస్తారంటే మాట్లాడగానే మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్ సాంగ్ పాస్ అయిపోతుంది. మళ్ళీ మీరు మాట్లాడడం ఆపేసిన తర్వాత సాంగ్ అనేది మళ్ళీ మీకు ప్లే అవుతుంది. అండ్ ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. మీరు మాట్లాడగానే సాంగ్ అయితే మీకు ఎమ్మటే పాస్ అయిపోతుంది. కాకపోతే ఎమ్మటే సాంగ్ అయితే మళ్ళీ ప్లే అవ్వట్లేదు. మీరు మాట్లాడడం ఆపేయగానే సాంగ్ అయితే ప్లే అవ్వట్లేదు. మీరు డబుల్ ట్యాప్ చేస్తే రైట్ ఇయర్ కప్ మీద అప్పుడు మీకు సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఒక 10 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. 10 సెకండ్స్ కూడా 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది మీరు మాట్లాడడం ఆపేసిన తర్వాత సాంగ్ ప్లే అవ్వడానికి. అదొక చిన్న ప్రాబ్లం నోటీస్ చేస్తే. లేకపోతే మీరు ఎమ్మటే సాంగ్ ప్లే అవ్వాలనుకుంటే మీరు మాట్లాడడం ఆపేయగానే రైట్ ఇయర్ కప్ మీద డబుల్ ట్యాప్ చేశారు అనుకోండి, మీకు సాంగ్ అయితే ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రాక్సిమిటీ సెన్సార్ యాడ్ చేశారు. లెఫ్ట్ ఇయర్ కప్ లో చూసుకుంటే మీకు ఒక పెద్ద సెన్సార్ కనిపిస్తూ ఉంది. సో ఇది మనకి ప్రాక్సిమిటీ సెన్సార్. ఇదేం చేస్తుందంటే మీకు ఆన్ ఇయర్ డిటెక్షన్, అంటే మీరు ఇయర్ మీద పెట్టుకున్నారో లేదా డిటెక్ట్ చేస్తుంది. వన్స్ మీ హెడ్ ఫోన్స్ మీరు ఇయర్ మీద తీసేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా సాంగ్ పాస్ అయిపోతుంది. మళ్ళీ మీరు హెడ్ ఫోన్స్ షోల్ మీద పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ సాంగ్ ప్లే అవుతుంది. సో ఇది మనం TWS ఇయర్ ఫోన్స్, బడ్జెట్ TWS ఇయర్ ఫోన్స్ లో మనం చూస్తాం ఈ ఫీచర్ అయితే. అండ్ ఇది కూడా మీకు ఆటో ఆన్ ఆఫ్ కూడా ఉంది. అంటే మీరు ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేశారు అనుకోండి, బయట తీసేసి అసలు వాడకుండా 15 నిమిషాలు చూస్తుంది. 15 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇది ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే ఈసారి దీనిలో అయితే యాడ్ చేశారు. అండ్ లెఫ్ట్ ఇయర్ కప్కి యాడ్ చేశారు కాబట్టి మీరు లెఫ్ట్ ఇయర్ కప్ ఇట్లా జస్ట్ లిఫ్ట్ చేయగానే మీకు సాంగ్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. సో మీరు కంప్లీట్గా తీయాల్సిన అవసరం కూడా జస్ట్ మీరు లెఫ్ట్ ఇయర్ కప్ ఇట్లా అంటే చాలు సాంగ్ పాస్ అవుతుంది. రైట్ ఇయర్ కప్ అంటే అవ్వదు, ఎందుకంటే
కానీ రైట్ ఇయర్ కప్లో మనకి ఎటువంటి సెన్సర్స్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి 2 డివైస్ మనం సైమల్టేనియస్ గా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఒకసారి నేను లైవ్ గా చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు సోనీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్ అయితే నేను దీనిలో డౌన్లోడ్ చేశాను ఐఫోన్ లో. ఇక్కడ చూడొచ్చు 2 అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రసాద్ ఐఫోన్ అని చెప్పి కనిపిస్తుంది అండ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా అని చెప్పి కనిపిస్తుంది. రెండిట్లో అయితే ఇది కనెక్ట్ అయ్యింది. ప్రజెంట్ అయితే మనకి ఐఫోన్ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ చూడొచ్చు సింబల్ మనకు కనిపిస్తుంది ఐఫోన్కి కనెక్ట్ అయినట్లు. ఇక్కడ నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన యాప్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఐఫోన్లో సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను. ఈ వీడియో వచ్చేసరికి నోట్ 20 అల్ట్రా దీనికి కూడా కనెక్ట్ అయింది హెడ్ ఫోన్ అయితే. ఇప్పుడు ఇది మనకి ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది వినాలనుకోండి, దీన్ని జస్ట్ మీరు పాస్ చేశారనుకోండి, ఇప్పుడు చూడొచ్చు మనకి నోట్ 20కి అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు సౌండ్ కూడా కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను ఇది వద్దు, నేను ఈ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే, దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఈ ఫోన్లో ఏదన్నా సాంగ్ కానీ ఏదన్నా కానీ మీరు మూవీ కానీ ప్లే చేశారనుకోండి, ఇప్పుడు చూడొచ్చు మళ్ళీ ఇది మనకి ఐఫోన్కి అయితే వచ్చేస్తుంది. సో ఇట్లా మనం 2 డివైజెస్కి అయితే ఒకేసారి దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలని కానీ కంప్యూటర్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తూ ఉండొచ్చు. వన్స్ మీరు ఫోన్కి షిఫ్ట్ అయ్యారనుకోండి, ఫోన్కి ఆటోమేటిక్ ఇది కనెక్ట్ అయిపోతుంది, స్విచ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి మిగతా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి టచ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, టచ్ కంట్రోల్స్ మీకు నార్మల్ తెలిసిన డబుల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఫస్ట్ అయితే మనం మ్యూజిక్ నేను మాట్లాడుతున్నా కాబట్టి అది ప్లే అవ్వట్లేదు. ఫస్ట్ మనం దీన్ని ఆఫ్ చేసేయాలి. సౌండ్లోకి వెళ్తే మనకి ఇక్కడ స్పీక్ టు చాట్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అది డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మన ఫీచర్స్ చూసుకుంటే ఇప్పుడు సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేశాను అనుకోండి, సాంగ్ మనకి పాజ్ అవుతుంది. అండ్ రైట్కి ఇట్లా స్వైప్ చేసామనుకోండి, నెక్స్ట్ సాంగ్కి వెళ్తాం. బ్యాక్కి స్వైప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వస్తాం. అండ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, సిరి అయితే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి సిరి యాక్టివేట్ అయింది. ఏదైనా గూగుల్ అసిస్టెంట్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనం కస్టమ్ బటన్ గురించి మాట్లాడుకోవాలి. కస్టమ్ బటన్ మనకి సోనీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్ నేను ఇంతకుముందు సోనీ నార్మల్ TWS ఇయర్ఫోన్స్ రివ్యూ చేసినప్పుడు కూడా నేను ఈ యాప్ అయితే చాలాసార్లు మీకు చూపించాను. యాప్ అయితే ఇంటర్ఫేస్ మీకు ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ మెన్యూ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇది సౌండ్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్పెషల్గా స్పీక్ టు చాట్ అని ఉంటుంది. సో ఇది కొత్త ఫీచర్. దీన్ని ఎనబుల్ చేసుకుంటే మీరు మాట్లాడగానే మీకు ఇది ఆటోమేటిక్గా సాంగ్ని పాస్ చేసేస్తుంది. లేదు వద్దనుకుంటే దీన్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి యాంబియంట్ సౌండ్ కంట్రోల్, నాయిస్ క్యాన్సిలేషన్ మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. మీకు ఎంత నాయిస్ క్యాన్సిలేషన్ కావాలో ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇంతకుముందు కూడా చూపించాను మీకు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఈక్వలైజర్ ఇది మీరు బేస్ని బూస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు సౌండ్ని అయితే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ మీరు సౌండ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నా వరకు అయితే మాత్రం అన్నీ ఆఫ్ చేసుకొని డైరెక్ట్ సాంగ్స్ విన్నా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీనిలో. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి దీనిలో DSE ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసరికి మీకు డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్ సోనీది. ఇది ఏం చేస్తున్నట్టు మీకు పాత సాంగ్స్ ఉంటాయి, కంప్రెస్డ్ సాంగ్స్ ఉంటాయి, ఇట్లాంటి వాటిని ఇంకా మీకు బెటర్గా సౌండ్ వినిపించాలనుకుంటే మాత్రం ఇది చేయగలదు. అది మీకు ఆల్రెడీ కంప్రెస్ అయిన సాంగ్స్ని కొద్దిగా హై క్వాలిటీలో మీకు వినిపించగలదు. అండ్ దీంతో పాటు దీనిలో మీకు LDAC కూడా ఉంటుంది. సోనీ LDAC హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీకు మనం బ్లూటూత్ ద్వారా సాంగ్స్ వింటున్నప్పుడు బ్లూటూత్ మనకి సాంగ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి కొద్దిగా లాస్ అయితే ఉంటుంది క్వాలిటీలో. సో ఇట్లాంటి కొడాక్స్ ఏం చేస్తే అంటే మీకు లాస్లెస్ ఆడియో అని మీకు హై రిజల్యూషన్ ఆడియో అని మీ హెడ్ ఫోన్స్కి అయితే పంపిస్తే మీకు మంచి క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు సాంగ్ వినేటప్పుడు. దీనిలో మీకు LDAC కూడా ఉంటుంది. అండ్ ఒక ప్రాబ్లం ఏంటంటే LDACలో మీకు ఒకవేళ మీరు 2 డివైస్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నారు అనుకోండి 2 ఫోన్స్కి ఒకేసారి, సో అప్పుడు మీకు LDAC అయితే పనిచేయదు. అది వీళ్ళే చెప్తున్నారు. సిస్టంలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనెక్ట్ టు 2 డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఐ అని చెప్పేసి కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనం 2 డివైస్ సైమల్టేనియస్ కనెక్ట్ చేస్తే మనకి LDAC అయితే ఉపయోగపడదు, LDAC అయితే పనిచేయదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు దీనిలో. నెక్స్ట్ మనకి కస్టమ్ బటన్ చెప్పే కదా, కస్టమ్ బటన్ ఒకటి ఇచ్చారు. ఎందుకంటే అది మనం కస్టమ్ బటన్ యూస్ చేసి కొన్ని పనులు చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే మీరు ఓపెన్ చేయగానే కస్టమ్ బటన్ మీకు గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ ఇట్లాంటి వాటిని యాక్టివేట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అమెజాన్ అలెక్సా కానీ ఇట్లాంటి వాటిని. ప్రజెంట్ అయితే మనకి యాంబియంట్ సౌండ్ కంట్రోల్ పెట్టాను నేను. అదే ఒక్కటే ఆప్షన్ ఉంది, సౌండ్ గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా అండ్ యాంబియంట్ సౌండ్ కంట్రోల్. సో నేను వాయిస్ అసిస్టెంట్ నేను ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి కూడా నేను ఎనబుల్ చేయగలను. యాంబియంట్ సౌండ్ కంట్రోల్ పెట్టుకుంటే బెటర్ మీరు. సో జస్ట్ కస్టమ్ బటన్ మీరు ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయొచ్చు, మళ్ళీ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేయొచ్చు. మీ ఇష్టం. ఒకవేళ గూగుల్ అసిస్టెంట్ కావాలనుకుంటే మాత్రం కస్టమ్ బటన్ మీరు దానికోసం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మనం కస్టమ్ బటన్ని డివైజెస్ మీద స్విచ్ అవ్వడానికి ఉపయోగిస్తే బాగుండేది. కస్టమ్ బటన్ ఒకసారి ప్రెస్ చేసాం అనుకోండి, మనకి నెక్స్ట్ మనం ఏదైతే వేరే డివైస్ కనెక్ట్ చేసాం సెకండ్ డివైస్ దానికి స్విచ్ అయ్యేలాగా
మళ్ళీ కష్టపడి ఇంకోసారి ప్రెస్ చేస్తే మళ్ళీ ఈ డివైస్కి ఇచ్చేలాగా ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. ఆ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంది అనిపించింది యాప్లో. చూద్దాం ఫ్యూచర్లో దాన్ని యాడ్ చేస్తారేమో. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఆల్రెడీ చెప్పాను. ఇది యూస్ చేయకుండా పక్క పెట్టడం కూడా 10 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ పాజెస్ వెన్ హెడ్ ఫోన్స్ ఆర్ టేకెన్ ఆఫ్. హెడ్ ఫోన్స్ మనం బయట తీసేస్తాం అనుకోండి, సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకుంటే సాంగ్ ప్లే అవుతుంది. ఇవన్నీ ఆల్రెడీ చెప్పా. ఇది మనకి యాప్ అయితే. ఫైనల్గా మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ దీనిలో మీకు చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ప్రీమియం హెడ్ ఫోన్స్ కాబట్టి మీకు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బేస్ కానీ, మిడ్స్ కానీ, హైస్ కానీ. మిడ్స్ అయితే మీకు వాళ్ళు మాట్లాడేది మీకు చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. అండ్ బేస్ని కూడా ఇది డివైడ్ చేయగలదు. మీరు బేస్ మరీ ఓవర్గా వచ్చేసి మీకు సాంగ్ని డిస్టర్బెన్స్ చేయడం ఇట్లాంటివి కూడా ఏముండవు. చాలా క్లియర్గా నీట్గా మనకి 3 బేస్ కానీ, మిడ్స్ కానీ, హైస్ కానీ చాలా నీట్గా ఉంటాయి. మీరు వింటున్నప్పుడు అయితే మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు మీరు లో ఎండ్ హెడ్ ఫోన్స్ విని హై ఎండ్ హెడ్ ఫోన్స్ అంటే మీకు ఈజీగా డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు బయట నాయిస్లో అయితే అసలు ఏమీ వినిపించవు. మీకు వర్షం పడుతుందా, లేకపోతే మీరు ట్రావెల్ చేస్తున్నారా, ఎక్కడికైనా వెళ్ళండి కానీ హెడ్ ఫోన్స్ మీరు కనెక్ట్ చేస్తున్నారంటే మాత్రం బయట సౌండ్ అయితే మీకు ఏమి వినిపించవు. ఓన్లీ సాంగ్స్ మాత్రం వినిపిస్తాయి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా దీనికి మీకు చాలా బాగుంది. ఒకసారి ఛార్జ్ పెట్టి యూస్ చేస్తున్నా, రోజుకు 1-2 అవర్స్ అట్లా యూస్ చేస్తుంటాను. సో దీనిలో అయితే మాత్రం బ్యాటరీ లైఫ్ మీకు సూపర్. 30 అవర్స్ వీళ్ళు బ్యాటరీ లైఫ్ చెప్తుంది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తే 38 అవర్స్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే 10 నిమిషాలు మీరు ఛార్జ్ చేస్తే దీన్ని 5 అవర్స్ వరకు మ్యూజిక్ వినొచ్చు అని చెప్తున్నారు. కంప్లీట్గా ఇది ఛార్జ్ చేయాలంటే ఒక 3 అవర్స్ టైం తీసుకుంటుంది కంప్లీట్గా మీరు హెడ్ ఫోన్స్ని ఛార్జ్ చేయాలంటే. Type-C కేబుల్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా పవర్ బ్యాంక్ కానీ లేకపోతే మీ దగ్గర ఛార్జ్ బ్రిక్స్ ఏదైనా ఉంటే వాటి నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. ఒకవేళ మీరు బెస్ట్ ప్రీమియం సౌండ్ క్వాలిటీ హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే మాత్రం ప్రెజెంట్ మార్కెట్లో ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు విత్ నాయిస్ క్యాన్సిలేషన్. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.